ఇవాళ రేపు తెలియక చాలామంది చేస్తున్న ఉపవాసములు కావు. అది కృతక దరిద్రమును అనుభవించుట. అలా చెయ్యకూడదు ఉపవాసం. అలా చేస్తే కలిసి రాదు. ఏది ఉపవాసం అంటే తన స్నేహితులందరితో సంతోషించి, స్నేహితులందరూ వెళ్ళి కౌసల్యకి చెప్పారు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారని. ఆభరణములు ఇచ్చి కౌసల్య శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ కూర్చుంది. సుమిత్ర, సీతమ్మ, లక్ష్మణుడు అక్కడ చేరారు. రాముడు వెళ్ళి కౌసల్యకి చెప్పాడు, అమ్మా నాకు పట్టాభిషేకం చేస్తున్నారని. కౌగిలించుకుని సంతోషించి ఆనంద భాష్మములు కార్చి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి, ఏ నక్షత్రంలో పుట్టావో రా నాయన, ఇన్ని గుణములతో నీ తండ్రిని సంతోషపెట్టావు, యవరాజ్య పట్టాభిషిక్తుడు అవుతున్నావు. నేను కౌసల్యనైనందుకు, జ్యేష్ఠ భార్యనైనందుకు కృతార్థురాలనయ్యానంది కౌసల్య. ఇంత సంతోషించాడు. లక్ష్మణ, నేను యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటే నీకు యవరాజ్య పట్టాభిషేకం జరిగినట్టే, అన్ని సుఖాలు అనుభవించన్నాడు. వచ్చి స్నేహితులందరినీ పంపించిన తరువాత స్నానం చేసి పూజాగృహంలో ప్రవేశించి హవిస్సుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి హవిస్సులు ఇచ్చారు అగ్నిలో. ఇచ్చి మిగిలిపోయినటువంటి హవిస్సుని తాను తిన్నాడు. ఇవాళ చాలామంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట, ఈశ్వరుని గుణముల యందు తాను మునుక వేయుట. అందుకని ఈశ్వరారాధన చేసి ఆ హవిస్సు తాను భుజించి దర్భలతో కూడిన చాప వేసుకుని ఆ చాప మీద సీతమ్మతో కలిసి ఇంద్రియ నిగ్రహవంతుడై భార్యతో కలిసి పూజామందిరంలో దర్భాసనం మీద నిద్రపోయాడు రాముడు. ఇంకొక జాము ఉందనగానే నిద్ర లేచాడు. నిద్ర లేచి అలంకృతం చేసి సంధ్యావందనం చేసి బ్రాహ్మణుల్ని పిలిచి అక్కడంతా కూడా స్వస్తివాచనం చేశాడు. పురమంతా సంతోషం, ఎక్కడ చూసినా ఆనందంతో ఉంది. దీనికి ఉపవాసం అని పేరు. ఇవాళ రేపు ఉపవాసం అంటే ఎంత భ్రష్టు పట్టిందంటే, ఒళ్ళు ఊగిపోతున్నా, ఒంటి నిండా షుగర్ ఉన్నా, అలా ఉండకరా చచ్చిపోతావని డాక్టర్ చెప్పినా భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం పెద్ద సర్టిఫికెట్ అయిపోయింది. అది దరిద్రం అనుభవించుట. అలా చెయ్యడం కలిసి రాదు కూడా. అటువంటి ఉపవాసములు చెయ్యను కూడదు, అటువంటి ఉపవాసములను ప్రోత్సహించను కూడదు. అంటే నా ఉద్దేశం నవకాయ పిండి వంటలతో భోజనాలు చేయమని కాదు. సాత్వికమైన పదార్థం, పాలు పళ్ళు లాంటివి పుచ్చుకోవచ్చు, సాత్వికమైన పదార్థం తినచ్చు. ఈ శరీరాన్ని నిలబెట్టుకుని కడుపు నిండా తినమని కాదు. ఎంత తింటే శరీరం నిలబడుతుందో అంత తిని శరీరాన్ని నిలబెట్టుకోవాలి. వాడు నిజంగా ఉపవాసం చేసినవాడు. ఇవాళ ఉపవాసం అంటే వీడు కాడు ఉపవాసి, అన్నం మానేసిన వాడు ఉపవాసి. ఇలా తయారైంది ప్రపంచం. ఎంత చెప్పినా ఉపవాసం తలకెక్కదు. ఇలాంటి భ్రష్టమైనటువంటి ఆచారాలు దేశంలో వ్యాప్తమైపోతున్నాయి. రామాయణం చూపించింది ఉపవాసం చేయడం ఎలాగో కూడా.